ఇంపార్టెంట్ ఏంటంటే ఇలాంటి నెట్వర్క్ గ్రూప్స్ వల్ల ఒక కమ్యూనిటీ బేస్డ్ నెట్వర్క్ గ్రూప్ వల్ల చాలా మంది ఓన్లీ ఉద్యోగమే జీవితం అన్నట్టు యువత చాలా మంది అదే భ్రమలో బతుకుతూ ఓన్లీ ఒకటే పందంగా ఉంటుంది. ఇలాంటి ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇలాంటి నెట్వర్క్ గ్రూప్ లో కనుక ఈవెంట్ లో కనుక పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది. బిజినెస్ అంటే భయపడే వాళ్ళందరికీ కూడా యువతకి ఉద్యోగమే కాదు, మనం కలిసి అంతమంది ఉద్యోగాలు క్రియేట్ చేయగలుగుతాము. బిజినెస్ లోకి ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. కొత్త జనరేషన్ అంతా ఎంప్లాయ్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మన కమ్యూనిటీ వైజ్ గా మన పాత కాలంలో ఉన్న బిజినెస్ ని మళ్ళీ పుంజుకోవాలి అంటే ఇట్లాంటి కొత్త కొత్త సంస్థలు కానీ కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్ కానీ ముందుకు వస్తే ఇంకా ముందుకెళ్తుంది. దేశం ఇంకొకరికి ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే వేరే కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళ ఫ్రాంచైజ్ సిస్టమ్స్ ఉంటాయి, వేరే వేరే ఆపర్చునిటీస్ ఉంటాయి. వాళ్ళకి అవకాశంకి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లతోటి పెద్ద పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఒక ఫ్రాంచైజ్ సిస్టమ్ లాంచ్ చేస్తున్నారు. సో యూ కెన్ కమ్ డౌన్ అండ్ కొత్త ఇన్వెస్ట్మెంట్లని ఎంకరేజ్ చేస్తారు. సో ఇక్కడ చూస్తున్నదంతా జీవీబీఎల్ సంస్థ చాప్టర్ నుంచి అండి. ఇక్కడ చాప్టర్ ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క చాప్టర్ లో ఒక కేటగిరీ నుంచి ఒక పర్సన్ మాత్రమే ఉంటారు, రిపీటెడ్ గా ఉండరు పర్సన్స్. సో మాకు ఇక్కడ ఏంటంటే మా కమ్యూనిటీని బాగా డెవలప్ చేస్తూ బిజినెస్ అంటూ బయటికి పోకుండా మా కమ్యూనిటీలోనే బాగా జనరేట్ చేయాలని. ఎందుకంటే వైశ్య కమ్యూనిటీ అంటేనే మా బ్లడ్ లో ఉంది బిజినెస్ అనేది. అది ఇంకా మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నాము. ఆ వెలుగు మళ్ళీ అందరూ చూడాలని మేము చేస్తున్నాం అన్నమాట. ఇంకొకటి కొత్త జనరేషన్ అంతా